'మొగలి రేకులు' సీరియల్ చూసేవాళ్ళా? ఎందుకు చెప్తున్నానంటే 'మొగలి రేకులు' ఫేమ్ 'ఆర్‌కే నాయుడు' మెయిన్ లీడ్‌గా నటించిన మూవీ 'ద 100' రాఘవ్ ఓంకార్ డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ డ్రామా ఇది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే మన హీరో విక్రాంత్ రీసెంట్‌గా ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొని శంషాబాద్ స్టేషన్‌కి ఏసీపీగా వస్తాడు. అయితే డ్యూటీలో చేరే ముందే తనకు తాను ఒక రూల్ పెట్టుకుంటాడనమాట. ఏంటంటే తన సర్వీస్‌లో ఎప్పటికీ గన్ ఫైర్ చేయకూడదని చెప్పి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ ప్రాణాలు తీయకూడదు అని నమ్ముతాడు. అందుకే అన్నమాట ఈ రూలు. ఇక డ్యూటీలో జాయిన్ అయ్యాక స్టేషన్‌లో పెండింగ్ కేసులు ఎన్నున్నాయి, సిటీలో గూండాలు, రౌడీలు ఎంతమంది ఉన్నారని తెలుసుకొని వాళ్ళని క్లీనింగ్ చేసే ప్రాసెస్‌లో ఉంటాడనమాట. ఈ క్రమంలో తన దృష్టి చాలా రోజులుగా పెండింగ్‌లో ఇప్పటికీ యాక్టివ్‌లో ఉన్న ఒక రాబరీ కేసు మీద పడుతుంది. గత కొన్నాళ్లుగా గుర్తు తెలియని రౌడీలు రాత్రి వేళలో ఇంట్లోకి దూరి దోపిడీలు, హత్యలు చేస్తూ సిటీలో ప్రజల్ని భయపెడుతూ ఉంటారనమాట. అయితే కొంతమంది ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఈ కేసు ఇప్పటికీ అన్‌సాల్వ్‌గానే ఉంటది. అలా దొంగల కోసం వేట మొదలుపెట్టిన తనకి ఈ కేసులో మరెన్నో దారుణాలున్నాయని తెలుస్తదనమాట. అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక పెద్ద సిట్యుయేషన్‌ని డీల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల తనకు తాను పెట్టుకున్న రూల్‌ని కూడా బ్రేక్ చేయాల్సిన సిట్యుయేషనొస్తది. అయితే తర్వాత ఏం జరిగింది? అంతలా ఈ కేసులో ఏముంది? రాబరీ కేసులో కాన్ఫరెన్స్ బయటపడటం ఏంటి? అసలు సిటీలో ఏం జరుగుతుంది? ఇంతకీ ఈ కథలో ఆర్తి పోషించిన పాత్రేమిటి? తనకి ఈ కేస్‌కి సంబంధం ఏమిటి? చివరికి ఈ కేస్ ఎలా సాల్వ్ చేశాడు? పోలీస్ అంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పిన తనే ప్రాణం తీయాల్సిన సిట్యుయేషనొస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా యావరేజ్. స్క్రీన్ ప్లే కొంచెం ఇబ్బంది పెట్టినా స్టోరీ బాగుండడం, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో ఓవరాల్‌గా పర్లేదనిపించింది ఈ మూవీ. సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం రఫ్‌గానే మొదలవుతుందనమాట. ఫస్ట్ 15 మినిట్స్ అయితే సీరియల్ చూస్తున్న ఫీలింగే వస్తుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ అన్నీ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయన్నమాట. కానీ ఎప్పుడైతే మన విక్రాంత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా చార్జ్ తీసుకుంటాడో అక్కడి నుంచి సినిమా బావుంటది. పెండింగ్‌లో ఉన్న రాబరీ కేస్‌ని సాల్వ్ చేస్తే ఒక పనయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ కేస్‌లో అనేక మలుపులు తిరుగుతూనే ఉంటదనమాట కేసు. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ మీద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మరొక ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అసలు ఈ కేస్‌లో ఏం జరుగుతుంది? విక్టిమ్స్ ఎవరు? వాళ్ళ కథేంటి? అనేది ఇంపార్టెంట్ అయినా ఇక్కడ పెర్ఫార్మన్స్ కానీ, ప్రెజెంటేషన్ గానీ మనకు చాలా బోర్ అనిపిస్తదనమాట. విక్టిమ్స్‌కి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని డ్రామాని సాగదీస్తారు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక గాని హమ్మయ్య! అనిపిచ్చదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌లో మంచి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అందుకు తగ్గట్టు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదనమాట. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లవ్వు ట్రాక్ అంటూ ఇరిటేషన్ చేస్తారు. తర్వాత ఒక సెకండ్ హాఫ్‌లో కాసేపు. లవ్ స్టోరీ బాగున్నా అయితే ఈ సినిమాకి అది సెట్ అవ్వలేదనమాట. ఫస్ట్‌లో ఏముందిలే సీరియల్ టైప్‌లో ఉంటది అనుకోని స్టార్ట్ చేశా. ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా. బట్ 'ఆర్‌కే నాయుడు' కటౌట్ సూపర్‌గా ఉంది. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్ వచ్చిందనమాట. పర్ఫెక్ట్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ అనేలా ఉంది. పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బావుంది. విష్ణుప్రియ షైన్ అవుతుంది. చివరి 40 మినిట్స్ ఇంటర్వెల్‌కి ముందు ఒక 30 మినిట్స్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్లర్స్ అన్నీ రివీల్ చేసే సీన్స్ ఎంగేజింగ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంటది. క్లైమాక్స్ బాగుంది కానీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. అసలు గన్ వాడకూడదు అనుకున్న పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అనే దానికి రీజన్ బలంగానే ఉన్నా ప్రెజెంటేషన్ కొంచెం బాలేదనిపించింది. 'ఆర్‌కే నాయుడు' పెర్ఫార్మన్స్ బావుంది. అండ్ విష్ణుప్రియ, దన్నే బాలకృష్ణ వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. హీరోయిన్‌కి అంతేం లేదు. టెక్నికల్లీ సినిమా డీసెంట్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ న్యాచురల్‌గా ఉండగా 'హర్షవర్ధన్ రామేశ్వర్' అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సాంగ్స్ బావున్నాయి. కాకపోతే ఈ సినిమాకి సెట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా ఇది యావరేజ్ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ కొంచెం రేప్ సీన్స్ తప్ప మిగిలినదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. మీరు గనక ఈ సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.